ఒక రన్నింగ్ ట్రైన్లో మనం ఉన్నాము. ఈ రన్నింగ్ ట్రైన్లో ఉండగా ఒక కాయిన్ని ఇలా టాస్ వేసాము. అయితే మరి అప్పుడు ఆ కాయిన్ ఏం జరగాలి, వెనక్కి పడిపోవాలి. కానీ అదేం జరుగుతుంది, మనం రన్నింగ్లో ఉండగా ఆ కాయిన్ వచ్చి మళ్ళీ పైకి వేసిన తర్వాత మళ్ళీ మన చేతిలోనే పడుతుంది. అంటే ఇక్కడ వెనక్కి పడిపోవలసిన కాయిన్ మళ్ళీ మన చేతిలోనే పడడానికి, ఆ కాయిన్ మళ్ళీ మన చేతిలో పడడానికి కారణం ఏంటంటే, సుమారు ఈ ట్రైన్ అనేది 50 km/hతో వెళుతుంది అనుకోండి, హారిజంటల్గా వెళుతూ ఉంది. సో దాని యొక్క వెలాసిటీనే మనకు ఉంటుంది. 50 km/h వెలాసిటీ అనేది ట్రైన్కున్న వెలాసిటీ మనకు ఉంటుంది అనమాట. మనము ఇలా పైకి విసిరిన తర్వాత ఇదే హారిజంటల్ వెలాసిటీతో మనం ట్రైన్ వెలాసిటీతో మనం కూడా వెళుతూ ఉంటాము. ఈ కాయిన్ అనేది పైకి హారిజంటల్గా ఇలాగా హారిజంటల్గా మనం ఇలా వెళ్తున్నాం కాబట్టి ఇది పారాబోలిక్ నేచర్లో పైకి వర్టికల్గా ఇలా వెళుతూ ఉంటుందన్నమాట. వర్టికల్గా ఇలా వెళుతున్నట్టు మనకు కనిపిస్తుంది, కానీ అదేం జరుగుతుందంటే పారాబోలిక్ నేచర్లో ఇలా వెళుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే హారిజంటల్ వెలాసిటీ కాన్స్టెంట్గానే ఉంది. వర్టికల్ వెలాసిటీ ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిన తర్వాత దాని వెలాసిటీ 0 అయిపోతుంది. డ్యూ టు గ్రావిటీ వల్ల కిందకి ఇలా పడుతూ ఉంటుంది. అంటే అది సుమారుగా పారాబోలిక్ నేచర్ని ఏర్పాటు చేస్తుంది అనమాట. సో ఆ కారణం చేత హారిజంటల్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, వర్టికల్ వెలాసిటీ అనేది మారిపోతుంది. సో మారిపోవడం వల్ల వెనక్కి పడకుండా సేమ్ మళ్ళీ హారిజంటల్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది కదండి. సో అంచేత మళ్ళీ కాయిన్ అనేది మన చేతిలోనే పడుతుందన్నమాట. సో అది దానికి కారణం. అయితే ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఉపయోగించుకుని మనము ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చూద్దాం రండి. అయితే ఈ క్వశ్చన్ ఇచ్చారు, వై డస్ ది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఫర్ ఏ ప్రొజెక్టైల్ చేంజ్ విత్ ది టైం. అంటే వర్టికల్ వెలాసిటీ చేంజ్ అవుతుంది, వేర్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. హారిజాంటల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్గానే ఉండగా వర్టికల్ వెలాసిటీ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకు? ఇన్ పారాబోలిక్ పాత్ని మనం తీసుకున్నట్లయితే ఆ పారాబోలిక్ పాత్లో హారిజంటల్ కాంపోనెంట్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ యొక్క వెలాసిటీ మారుతుంది. ఎందుకు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. దానికి కారణం ఇదే. ఇప్పుడు పారాబోలిక్ పాత్ అంటే ఇదే కదండి. ఈ పారాబోలిక్ పాత్లో ఇది హారిజంటల్ కాంపోనెంటు, ఇది వర్టికల్ కాంపోనెంటు. వర్టికల్ కాంపోనెంటు. సో మీరు చూడండి, హారిజాంటల్గా వెళుతున్నటువంటి కాంపోనెంటు అది కాన్స్టెంట్గానే ఉంది. సో వర్టికల్గా అనేది ఈ పాయింట్కి వెళ్ళిన తర్వాత యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మ్యాక్సిమం అయింది. ఇక్కడ నుంచి గ్రావిటీ అయిపోయిన తర్వాత కిందకి ఇలాగా పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కారణం చేత ఆ కాన్సెప్ట్ మనం పట్టుకుంటే ఇదంతా కూడా ఈజీగా రాసేయచ్చు. ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్ డ్యూ టు కాన్స్టెంట్ డౌన్వర్డ్ యాక్సలరేషన్ అనుకున్నాం కదండి. కాన్స్టెంట్గా యాక్సలరేషన్ అనేది డౌన్వర్డ్గా వెళుతూ ఉండడం చేత ఇది వర్టికల్ కాంపోనెంట్ అనేది మారుతూ ఉంటుంది బై ద గ్రావిటీ చేత. హారిజంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్. హారిజంటల్ కాంపోనెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. యాజ్ నో ఫోర్స్ యాక్ట్ హారిజంటల్గా వెళుతూ ఉన్నాం కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది. దీని మీద ఎటువంటి ఫోర్సు యాక్ట్ అవ్వదు. సో ఇలా సింపుల్గా మనం ప్రజెంట్ చేస్తే ఈజీగా మనం మార్క్స్ సంపాదించవచ్చు. థ్యాంక్ యూ.